ఒక కొలనులో ఒక కప్ప నివసించేది. అదే కొలను వద్ద నివసించే హంస కప్పకు పరిచయం అవుతుంది. కొద్ది రోజుల్లోనే కప్ప, హంస మంచి స్నేహితులుగా మారిపోతాయి. ఒకరోజు నీటిలో తేలుతున్న తామరాకు మీద కప్ప, ఒడ్డున హంస ఉండి మాట్లాడుకుంటూ ఉంటాయి. కప్ప, హంస నింపాదిగా మాట్లాడుకోవడం ఒక వేటగాడు చూస్తాడు. అవి రెండు పరిసరాల గురించి పట్టించుకోకుండా హాయిగా మాట్లాడుకుంటున్నాయి. హంసను పట్టుకోవడానికి ఇదే సరైన అదను. హంస కానీ నాకు చిక్కిందంటే దానిని బోలెడు డబ్బులకు అమ్ముకోవచ్చు అని అనుకుంటాడు వేటగాడు. హంసను వలవేసి పట్టుకుంటాడు. హఠాత్తుగా వేటగాడు వచ్చి పట్టుకునేసరికి పాపం హంసకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో కప్ప తేరుకొని, దయచేసి హంసను వదిలేయవా అని ప్రాధేయపడుతుంది కప్ప. అప్పుడు వేటగాడు, అలా ఎలా వదిలేస్తాను? ఈ హంసను అమ్మానంటే నాకు బోలెడు డబ్బులు వస్తాయి. అసలే హంసలు చాలా విలువైనవి అని అంటాడు వేటగాడు. నీకు కావలసింది డబ్బే అయితే డబ్బు వచ్చే మార్గం నేను చూపిస్తాను అని అన్న కప్ప కొలనులో దూకి లోపలికి వెళ్తుంది. కొలను అడుగు భాగం చేరుకొని అక్కడి నుండి ఒక ముత్యం తీసుకొని నీళ్లపైకి వస్తుంది. ఇది మేలు రకం ముత్యం. దీనిని అమ్మావంటే నీకు బోలెడు డబ్బులు వస్తాయి. హంసను వదిలేశావంటే నీకు ఈ ముత్యం ఇస్తాను అని అంటుంది కప్ప. ముత్యం చూసి మరింత సంతోషపడిన వేటగాడు హంసను వదిలేసి ముత్యం తీసుకొని వెళ్ళిపోతాడు. హంసను కాపాడినందుకు కప్ప చాలా సంతోషపడుతుంది. ఇంటికి వెళ్ళిన వేటగాడు తాను తీసుకొచ్చిన ముత్యాన్ని భార్యకు చూపిస్తాడు. ఈ ముత్యం ఎంత బాగుంది! అంత త్వరగా తేలికగా కప్ప ముత్యం తీసుకువచ్చిందంటే దాని దగ్గర ఇంకా చాలా ముత్యాలు ఉండి ఉంటాయి. నువ్వు వెళ్ళి ఎలాగైనా అవన్నీ తీసుకొనిరా అని చెబుతుంది వేటగాడి భార్య. వేటగాడు మళ్ళీ కప్ప వద్దకు వెళ్ళి, మర్యాదగా నీ దగ్గర ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేయి, లేకపోతే నిర్దాక్షిణ్యంగా హంసను చంపేస్తాను అని వేటగాడు కప్పను బెదిరిస్తాడు. అలాగే ఇస్తాను. నీ వద్ద ఉన్న ముత్యం ఒక్కసారి ఇచ్చావంటే వెళ్ళి అలాంటి ముత్యాలే ఇంకా తీసుకువస్తాను అని అంటుంది కప్ప. సరే అని వేటగాడు కప్పకు ముత్యం ఇస్తాడు. అది తీసుకున్న కప్ప, హంస ఇప్పుడు సురక్షితమైన ప్రదేశంలో ఉంది. నువ్వు తనను పట్టుకోలేవుగా. నీకు మరిన్ని ముత్యాలు కాదు కదా, ఈ ముత్యం కూడా దక్కదు అని కప్ప కొలనులో దూకేస్తుంది. అత్యాశకు పోయి ఉన్నదానిని కూడా పోగొట్టుకున్నానని బాధపడుతూ వేటగాడు వెళ్ళిపోతాడు.